హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ Chandu4ever. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు యాప్ డెవలప్మెంట్ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యాప్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అండ్ వితౌట్ కోడింగ్తో, మీకు కోడింగ్ ఏమి రాకపోయినా కానీ యాప్ ఎలా డెవలప్ చేయాలి అనేది మీ క్లాస్లో చెప్తాను. ఇప్పటి నుండి ఒక సిరీస్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ చూసిన వాళ్ళైతే కనుక కంపల్సరీగా యాప్ అయితే కనుక డెవలప్ చేస్తారు వాళ్ళ ఓన్గా. ఫ్రెండ్స్, మీకు దానికి ఏంటంటే మీకు కావాల్సింది ఒక కంప్యూటర్ ఉండాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు నెట్ ఉండాలి అండ్ నెక్స్ట్ మీకు కంప్యూటర్ యూస్ చేసే కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, నెట్ యూస్ చేసి ఉంటే చాలు, ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు. ఈ త్రీ తెలిసి ఉంటే చాలు. మీకు ఏంటంటే నెట్, కంప్యూటర్ అండ్ మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు. ఏంటంటే మీరు ఒక యాప్ని అయితే కనుక డెవలప్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, ఈ యాప్ డెవలప్మెంట్ మనకు అంత అవసరమా అనుకుంటే మనీ ఎర్నింగ్కి చాలామంది చాలా అడుగుతున్నారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు, విత్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కొన్ని వెబ్సైట్స్ చెప్పాను జెన్యూన్గా ఉన్నవి, అవి చాలామంది చేస్తున్నారు. అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది జెన్యూన్గా రావాలి అంటే క్లిక్స్ ఉంటాయి అనమాట. ఆ క్లిక్స్లో క్లిక్స్ చేసి ఎంత చేసినా కొన్ని పైసల్లో వస్తూ ఉంటే మనీ అనేది రాదు. ఇలా యాప్ డెవలప్మెంట్ చేసి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు అండ్ జెన్యూన్గా ఎర్న్ చేయొచ్చు అండ్ గూగుల్ నుండి మనకి డైరెక్ట్గా పేమెంట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇది ఎలా చేయాలి యాప్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈ క్లాసెస్లో. ఓకే ఫ్రెండ్స్, యాప్ డెవలప్ చేయడానికి మీకు చెప్పాను కదా, 3 బేసిక్ ఉండాలి అండ్ మీకు కంప్యూటర్, నెట్ అండ్ మీకు ఇంగ్లీష్ చదవడం వస్తుంటే సరిపోతుంది. ఓకే, ఈరోజు క్లాస్లో అయితే కనుక మీకు అసలు ఏమేమి కావాలి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ట్యూటోరియల్స్ వన్ బై వన్ సిరీస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో వచ్చేటప్పుడు మీకు యాప్ డెవలప్ చేయడానికి ఒక మంచి వెబ్సైట్ ఉంది, పాపులర్ వెబ్సైట్. దాని పేరే thunkable అని టైప్ చేసి మీరు గూగుల్లో టైప్ చేయండి. నేను thunkable అని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది స్టార్టింగ్లోనే ఒకటి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు thunkable.com అని. thunkable.com అని కొట్టినా కానీ మీకు ఆ వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఓకే, మీరు ఒక మంచి ప్రొఫెషనల్ యాప్ అయితే కనుక దీని నుండి డిజైన్ అయితే కనుక చేయొచ్చు. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చేయండి. మీకు ఒక గూగుల్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ గెట్ యువర్ యాప్ స్టార్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి ఇక్కడ యాప్ అనేది మీరు iOSకి డిజైన్ చేయాలనుకుంటున్నారా, ఆండ్రాయిడ్కి డిజైన్ చేయాలనుకుంటున్నారా? అంతా మ్యాక్సిమం ఏంటంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామే ఉంది కాబట్టి ఆండ్రాయిడ్కి చేయండి. ఓకేనా, ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వమంటుంది. మీరు ఏదైతే గూగుల్ అకౌంట్ మీ జీమెయిల్ ఉంటుందో మీ గూగుల్ అకౌంట్తో దీనిలో సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా, ఓకే నేను సైన్ ఇన్ అవుతాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది మీకు యాడ్స్ తీసుకోవడానికి యాడ్మోబ్ అకౌంట్ ఒకటి ఉండాలి. ఆ యాడ్మోబ్ అకౌంట్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మీకు ఆ యాడ్మోబ్ అకౌంట్లో మీరు యాడ్స్ ఎలా గూగుల్ నుండి తీసుకోవాలి, మీరు డెవలప్ చేసిన యాప్లో ఆ యాడ్స్ని తీసుకొచ్చి ఎలా ప్లేస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ రాబోయే క్లాస్లో అయితే చెప్తాను. ఈ రోజుకి మీరేం చేస్తారంటే thunkableలో అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు యాడ్మోబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. thunkableలో నేను బేసిక్గా ఒక 3-4 స్టెప్స్ చెప్తాను ఈరోజు. అసలు బేసిక్గా కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి, అసలు వాటిని ఎలా యూస్ చేయాలని నేను ఈరోజు చెప్తాను. ఓకేనా, ఓకే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి thunkableలోకి లాగిన్ అయిపోయాం. మీకు దీని ట్యూటోరియల్ ఏమైనా చూడాలనుకుంటే వీడియో ఉంటుంది, స్టార్టింగ్ ఆ వీడియో చూడొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీకు క్రియేట్ ఏ న్యూ యాప్ అని ఉంది కదా, క్రియేట్ ఏ న్యూ యాప్ మీద క్లిక్ చేయండి. మనం ఏదైతే యాప్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యాప్ నేమ్ ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎర్న్ పేటిఎం క్యాష్ అని పెడదాం. ఓకే, ఎర్న్ పేటిఎం క్యాష్ అని టైప్ చేసి ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే ప్రెస్ చేసేది. మీకు ఏంటంటే యాప్ నేమ్ అనేది డెవలప్ అయిపోయింది. ఇదేంటంటే మీరు ఏ ఒక్క స్టెప్ చేసినా కానీ అదేంటంటే ఆటోమేటిక్గా గూగుల్లోకి అప్లోడ్ అయిపోతూ ఉంటుంది, మీ thunkableలోకి అప్లోడ్ అయిపోతూ ఉంటుంది మీ అకౌంట్లోకి. మీరు ఎప్పుడు మీ మెయిల్తో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయినా కానీ ఈ డేటా అనేది ఇక్కడే ఉంటుంది. మీరు ఏ చేంజెస్ చేసినా కానీ లాగిన్ ఉంటుంది. ఓకేనా, ఓకే దీనికి వచ్చేటప్పటికి మీకు యాప్ అనేది డెవలప్ అయిపోయింది. మీకు ఈ యాప్ అనేది ఒకటి క్రియేట్ అయింది, ఎర్న్ పేటిఎం క్యాష్ అనేది. దీనిలో ఏంటంటే మీరు ఒక పేజ్ తర్వాత ఇంకొక పేజెస్ క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు లాగిన్ ఇప్పుడు ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది, నోటిఫికేషన్స్ కానీ అలాంటిది ఏదైనా వస్తుంది. ఆ యాప్ గురించి ఏంటి డీటెయిల్స్, వాట్ అనేది వస్తుంది. లేదు అంటే కొన్నిటిల్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. లేదంటే కొన్నిటిలో లాగిన్ పేజ్ వచ్చి కింద క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంటుంది. అలాంటి పేజెస్ ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఒక మంచి డిజైన్ అనేది మీరు ఒక బుక్లో రాసుకోండి, ఒక ఫస్ట్ డిజైన్ చేసుకోండి. ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ పేజ్ రావాలి, సెకండ్ పేజ్లో లాగిన్ పేజ్ రావాలి, థర్డ్ పేజ్లో డాష్ బోర్డ్ రావాలి, ఫోర్త్ పేజ్లో మనకి సంథింగ్ ఇంకా నోటిఫికేషన్స్ అండ్ మీరు పేటిఎం యాప్స్ వచ్చేటప్పటికి రిఫర్ అండ్ ఎర్న్, హౌ టు యూజ్ ఇలా సంథింగ్ ఉంటాయి కదా, అలాంటి పేజెస్ అన్ని మీరు ఒక బుక్ మీద రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్లో ఏం పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మనం రిజిస్ట్రేషన్ పేజ్ పెట్టాలనుకుంటున్నామా, వెల్కమ్ పేజ్ పెట్టాలనుకుంటున్నాం. ఓకే, మనం వెల్కమ్ పేజ్ పెడదాం ఫస్ట్ అది. ఓకే, ఈ వెల్కమ్ పేజ్ ఇవన్నీ పెట్టే ముందు ఒక డిజైన్ అనేది మీరు రాసుకోవాలి. ఓకేనా, ఆ డిజైన్ అంతా మీ ఇది డిపెండ్ అయి ఉంటుంది. నేనేంటంటే అసలు ఎలా చేయాలి, ఏ కాంపోనెంట్ ఎలా యూజ్ చేయాలి, యాప్ అనేది ఎలా డెవలప్ చేయాలి, లాజిక్ ఏంటి అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ మీరు ఏంటంటే ఆ యాప్
ఆఫ్ డిజైన్ అంతా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఓకే మనం చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ దేనికి అంటే ఇప్పుడు మనకి బటన్ ఉంది. బటన్ దేనికి అంటే ఈ బటన్ మనకి కావాలి అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ బటన్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం అనేది ఇంకా సంథింగ్ ఏదైనా జరుగుతుంది అక్కడ. ఓకేనా. ఓకే ఈ బటన్ అనేది అది చెక్ బాక్స్ అనేది మనకి చెక్ బాక్స్ అండ్ టైం పిక్కర్ డేట్ పిక్కర్ అనేది మనకి డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది యాప్లో. ఇవన్నీ అదే యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేటికి మ్యాక్సిమం నోటిఫైయర్ ఇవన్నీ మనకి ఇది మీరు యూజ్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. నేను యాప్ ముందు క్లాస్లో చెప్తాను వీటి గురించి. ఓకే నెక్స్ట్ మీకు లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ దేనికి అంటే మీరు చేసే పేజ్ అనేది హారిజాంటల్లో ఉండాలా, హారిజాంటల్ స్క్రోల్ అరేంజ్మెంట్ ఉండాలా, ఇలా పైకి జరుగుతుంటాం కదా అలాంటిది వర్టికల్లా ఉండాలా, టేబుల్ అరేంజ్మెంట్ లాగా అంటే బాక్సెస్ లాగా ఉండాలా అనేది ఇది డిజైన్ అనమాట. ఓకేనా. వీటి గురించి నేను మీరు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. మీడియా వచ్చేటప్పటికి మీరు ఏదైనా పిక్స్ కానీ వీడియోస్ కానీ సౌండ్స్ కానీ సౌండ్ రికార్డర్స్ అలాంటిది ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మీడియాలోకి వెళ్తాం. ఇవన్నీ ఆప్షన్స్ మనకి సంబంధించినవి. ఇక్కడ సోషల్ అని ఉంది. సోషల్ అంటే మీకు రిఫరెండర్లో ఇది పనిచేస్తుంది. ఇక్కడ షేరింగ్ అనేది చూస్తే షేరింగ్ పనిచేస్తుంది. కాంటాక్ట్ పిక్ చేయడానికి ఇవన్నీ అలా యూజ్ అవుతాయి. ఓకే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అనేది ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్ మన ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంటల్ ఉంది కదా, ఎక్స్పెరిమెంటల్లో వచ్చేటప్పటికి ఫైర్ బేస్ డేటాబేస్ అని ఉంది. ఈ ఫైర్ బేస్ డీబీ అనేది ఫైర్ బేస్ డేటాబేస్ అనమాట. ఇప్పుడు మనం వన్స్ మన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు మీరే ఒక యాప్ డెవలప్ చేశారు. ఈ యాప్ డెవలప్ చేసినప్పుడు మీకు యూజర్ దగ్గర నుండి మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎలా వస్తాయి. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్ సంథింగ్ ఇంకా ఉంటాయి కదా. డీటెయిల్స్ అన్నీ వాళ్ళు టైప్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకి డేటాబేస్లో సేవ్ అవుతాయి అనమాట. ఆ డేటాబేస్ ఈ ఫైర్ బేస్ డేటాబేస్ అనమాట. ఈ ఫైర్ బేస్ డేటాబేస్ గురించి నేను రిజిస్ట్రేషన్ పేజ్ అండ్ లాగిన్ పేజ్ చేసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఓకేనా. యాడ్ మోడ్ బ్యానర్ వచ్చేటప్పటికి ఇది బ్యానర్ యాడ్స్, ఇది యాడ్ మోడ్ ఇండస్ట్రియల్ వచ్చేటప్పటికి ఇది కూడా యాడే. ఇదేంటంటే స్కిప్పబుల్ యాడ్స్ అండ్ మీకు స్క్రీన్ ఓవర్ యాడ్స్ స్క్రీన్ మొత్తం కవర్ చేసే యాడ్స్ ఇది ఇండస్ట్రియల్ యాడ్స్. అండ్ మీకు బ్యానర్ యాడ్స్ వచ్చేటప్పటికి పైన కింద లేకపోతే స్క్రీన్కి పైన కానీ కింద కానీ ఉంటాయి చూసారు, అది బ్యానర్ యాడ్స్. ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి క్లౌడ్నరీ డీబీ ఉంది. సేమ్ టు సేమ్ ఫైర్ బేస్లో అనేది అలానే యూజ్ అవుతాయి. ఓకే ఈ ఆప్షన్స్ గురించి అన్నిటి గురించి నేను మీకు ఒక్కొక్కటి విడిగా చెప్తాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి లాగిన్ పేజ్లో వెల్కమ్ పేజ్ని డిజైన్ చేద్దాం. ఓకేనా. ఓకే వెల్కమ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేఅవుట్ తీసుకుందాం. హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకోండి. ఏం లేదు అక్కడ ఉన్న బాక్స్ని తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేయడమే. ఓకే ఇప్పుడు దీని ఏం చేస్తారంటే సెంటర్ దాన్ని ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇది కాంపోనెంట్స్ లిస్ట్ అనమాట. మనకి విజిబుల్ అయ్యే కాంపోనెంట్స్, అదే మనకి అన్విజిబుల్ కాంపోనెంట్స్ ఇక్కడ సేవ్ అవుతాయి. అదే మనం టీనీడీబీ ఇది ఫైర్ బేస్ డేటాబేస్ తీసుకొస్తే ఇక్కడ మన కాంపోనెంట్స్లో కనిపించదు, అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. అది మీ నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నారు కదా. ఈ హారిజాంటల్ అరేంజ్మెంట్ని ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. ఇలా గ్రీన్ కలర్లోకి వస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే హైట్ అనేది అలా ఉంచండి. విడ్త్ వచ్చేటప్పటికి ఫిల్ టు ప్యారెంట్ పెట్టేయండి. ఫిల్ ప్యారెంట్ పెట్టి ఓకే కొట్టేయండి. ఓకే నెక్స్ట్ ఈ వర్టికల్ని ఏం చేస్తారంటే ఫిల్ టు ప్యారెంట్ హైట్ని ఫిల్ ప్యారెంట్ పెట్టేయండి. అలాగే విడ్త్ని కూడా ఫిల్ ప్యారెంట్ పెట్టేయండి. నెక్స్ట్ మీకు హారిజాంటల్ దీని ఏంటంటే విడ్త్ని మాత్రమే ఫిల్ ప్యారెంట్ పెట్టండి. ఓకే మీకు ఒక డిజైన్ ఏదైనా వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్లో వచ్చేసేది ఈ బ్యానర్ యాడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యానర్ యాడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే నెక్స్ట్ ఇంకో బ్యానర్ యాడ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇదిగోండి ఇక్కడ పైన కింద బ్యానర్ యాడ్స్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. ఈ యాడ్ డిస్ప్లే అయ్యే ముందు మనకి యాడ్ యూనిట్స్ కావాలి. ఈ యాడ్ యూనిట్స్ ఎక్కడ నుండి వస్తాయంటే యాడ్ మోప్ అకౌంట్ నుండి వస్తాయి. ఈ యాడ్ యూనిట్స్ ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ యాడ్ యూనిట్స్ గురించి అండ్ యాడ్ మోప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఓకేనా. వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఇప్పటికే. ఓకే నెక్స్ట్ మనకి ఈ సెంటర్లో ఏంటంటే ఏదైనా ఒక ఇమేజ్ పెడదాం. ఇమేజ్ అంటే ఇప్పుడు మనం వెల్కమ్ పేజ్ ఏమన్నా రావాలనుకుంటే వెల్కమ్ పేజ్కి ఏదైనా ఇమేజ్ మీరే సెలెక్ట్ చేసుకోండి. ఎర్న్ మనీ అని చెప్పి టైప్ చేద్దాం. వీటిలో మనకి చాలా పిక్స్ వచ్చినాయి. ఇక్కడ వీటిలో మనకి ఏ పిక్ పెడదాం మీ ఇష్టం, అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరే. ఓకే ఈ పిక్ పెడదాం. ఈ పిక్ని ఏం చేస్తా అంటే డౌన్లోడ్ చేసేయండి. సేవ్ ఇమేజెస్
డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం. ఓకే, థంకబుల్లోకి వచ్చేసండి. థంకబుల్లోకి వచ్చేసి ఓకే, నెక్స్ట్ మళ్ళీ థంకబుల్లోకి వచ్చేసండి. థంకబుల్లోకి వచ్చేసి ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, ఈ యూజర్ ఇంటర్ఫేస్లోకి రండి. యూజర్ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేసి ఇక్కడ వర్టికల్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడ డ్రాప్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది కదా, దీన్ని ఏం చేద్దామంటే దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ ఏంటో అడుగుతుంది చూడండి. ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, ఈ పిక్చర్ దగ్గర మనం నన్ను అని ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లోడ్ పిక్చర్ అని వస్తుంది. ఈ అప్లోడ్ పిక్చర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీకు మన డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కదా పిక్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అని టైప్ చేయండి. ఓపెన్ అనగానే ఆ పేజ్ అనేది ఆ ఇమేజ్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. దీన్ని ఓకే ప్రెస్ చేయగానే మనకి ఏంటంటే అప్లోడ్ అయిపోతుంది. మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది కదా, ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. చూసారు కదా, ఈ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఫిల్ టు ప్యారెంట్ పెట్టేద్దాం. హైట్ ఫిల్ ప్యారెంట్, విడ్త్ ఫిల్ ప్యారెంట్. మనకి ఏంటంటే అక్కడ వర్టికల్ సెక్షన్ ఏదైతే ఉందో దాని నిండా ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెల్కమ్ బటన్ ఒకటి పెడదాం. వెల్కమ్ బటన్ ఎక్కడ పెడదాం, ఇదిగోండి ఇక్కడ బటన్ మనకి వెల్కమ్ అనేది రావాలి అంటే ఇక్కడ బటన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేయండి. మనకి ఇక్కడ బటన్ అనేది వచ్చేసింది కదా, ఈ బటన్ వచ్చేటప్పటికి బటన్ సైజెస్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బటన్ సైజ్ని ఎంత పెడదామంటే విడ్త్ని ఫిల్ ప్యారెంట్ పెట్టేద్దాం. హైట్ వచ్చేటప్పటికి ఒక 17 పెడదాం. ఓకే, 17 పెట్టాం. ఈ బటన్ కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూడవచ్చు టెక్స్ట్ కలర్ ఉంది. అలాగే ఇక్కడ మనకి బటన్ 1 అని కనిపిస్తుంది. బటన్ 1 ఏం చేద్దామంటే వెల్కమ్ అని టైప్ చేద్దాం. ఓకే, వెల్కమ్ అని టైప్ చేస్తే ఇక్కడ వెల్కమ్ అని వచ్చేసింది కదా. ఈ వెల్కమ్ అని వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ కూడా మనం బోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ని బోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అది ఇటాలిక్లో కావాలంటే ఇటాలిక్లో కూడా పెట్టుకోవచ్చు. ఇటాలిక్లో వద్దులండి, ఇలా ఉంచేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ మనం ఏంటంటే వేరే కలర్ ఏదైనా పెడదాం, బ్లూ కలర్ పెడదాం, ఇండిగో. మనకి ఆ బటన్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అదే మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అనుకోండి, ఇక్కడ మనకి టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ మీద క్లిక్ చేసి దీన్ని ఎల్లో చేద్దాం. ఎల్లో వచ్చేసింది. ఈ టెక్స్ట్ మనం ఏంటంటే చాలా చిన్నగా కనిపిస్తుంది, కొంచెం పెంచుదాం టెక్స్ట్ సైజుని 20 ఇద్దాం. ఓకే, మనకి ఇప్పుడు వెల్కమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఈ వెల్కమ్ వచ్చేసరికి బటన్ అనేది మనకి స్క్వేర్ టైప్లో ఉంది. ఈ స్క్వేర్ టైప్లో కాకుండా మనకి ఏంటంటే దాన్ని కొంచెం షేప్ చేంజ్ చేద్దాం. డిఫాల్ట్ షేప్ కాకుండా రౌండెడ్ అయితే కనుక ఇలా ఉంటుంది. లేదు మాకు రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్లో ఉంటుంది. లేదు అంటే మనకు ఓవెల్ షేప్లో అంటే ఇలా ఉంటుంది. దాన్ని ఏం చేద్దాం అంటే మనం రౌండెడ్ షేప్లో పెడదాం, కొంచెం నీట్గా ఉంటుంది. మీ ఇష్టం, అది ఆ షేప్ అనేది మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు, అది నో ప్రాబ్లం. ఓకే, మనకు ఒక యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు ఒక యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. మీకు ఏంటంటే ఈ యాడ్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ పిక్ కనిపిస్తుంది, తర్వాత వెల్కమ్ కనిపిస్తుంది. ఈ వెల్కమ్ మీద మనం క్లిక్ చేయగానే పేజ్ అనేది రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలన్నమాట. రిజిస్ట్రేషన్ పేజ్ ఆర్ లాగిన్ పేజ్ మీ ఇష్టం, అది మీ డిజైన్ బట్టి ఉంటుంది. ఫస్ట్ పేజ్ అయితే కనుక వెల్కమ్ పేజ్ పెట్టుకోండి. లేదంటే ఇక్కడ యాప్ గురించి సంబంధించిన నోటిఫికేషన్ కానీ అలాంటిది ఏదైనా సంథింగ్, అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు యాప్ డెవలప్ అయిపోయింది. దీని మీద మనం వెల్కమ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ మనం ఇంకో స్క్రీన్ రెడీ చేసుకోవాలి. ఆ స్క్రీన్ కోసం ఇక్కడ యాడ్ స్క్రీన్ ఉంది కదా, ఈ యాడ్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఈ స్క్రీన్ నేమ్ ఇవ్వాలని ఇచ్చేయాలి. లేదా స్క్రీన్ 2 అని పెట్టేసుకోండి. లేదు అనుకుంటే అది రిజిస్ట్రేషన్ స్క్రీన్ కాబట్టి రిజిస్ట్రేషన్ అని స్క్రీన్ పెడతాం. REG అని పెట్టి ఓకే టైప్ చేసేయండి. మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది. ఇది కూడా మనకి స్క్రీన్ 1, ఇది స్క్రీన్ 2. ఈ స్క్రీన్ రిజిస్ట్రేషన్ స్క్రీన్లో ఏంటంటే మనకి టెక్స్ట్ బాక్సులు అంటే మనకి లాగిన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్, మీ మెయిల్ ID, పాస్వర్డ్ 2 టైమ్స్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ మీకు సైన్ అప్ రిజిస్ట్రేషన్ బటన్ కింద క్లిక్ హియర్ టు లాగిన్ అని కానీ సంథింగ్ మనం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ పేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ యాడ్ మోబ్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేద్దాం. రిజిస్ట్రేషన్ పేజ్ అండ్ యాడ్ మోబ్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ గురించి కవర్ చేస్తాను. ఓకేనా, ఆ నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ గురించి కవర్ చేద్దాం.
ఓకే, ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఉండండి, మీకు యాప్ డెవలప్మెంట్ అయితే ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డిజైనర్లో డిజైన్ చేసాం, ఇప్పుడు బ్లాక్స్ సెట్ చేయాలి కదా. ఈ బ్లాక్స్ గురించి కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది. ఓకేనా, చూడడానికి చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికే. ఓకే, బ్లాక్స్ డిజైన్ ఏంటంటే ఇక్కడ బ్లాక్స్ అంటే ఏం లేదు, మీరు వెల్కమ్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఏ పేజ్కి వెళ్ళాలి అనేది బ్లాక్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ బ్లాక్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా మీకు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరు యాప్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి నుండి వాళ్ళ క్లాసెస్ విని స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఏంటంటే తప్పకుండా యాప్ డెవలప్మెంట్ అయితే కనుక చేయగలుగుతారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో కనుక మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ, జై హింద్.